కేవలం 50 రూపాయల రెంట్‌తో తిరుమల కొండ మీద అయితే రూమ్స్ తీసుకోవచ్చు. ఈ విషయం చాలామంది భక్తులకు తెలీదు. ఫ్యామిలీతో, ఫ్రెండ్స్‌తో వెళ్ళి నైట్ ఎక్కడ ఉండాలో తెలియక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. మీరు కూడా మీ ఫ్యామిలీతో లేదా ఫ్రెండ్స్‌తో అయితే తిరుమల దర్శనానికి వెళ్తున్నారా? అయితే ఈ వీడియో తప్పకుండా చూడండి. మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. తిరుమల కొండ మీదకు వెళ్ళిన తరువాత రూమ్స్ ఎలా తీసుకోవాలి, అలాగే రూమ్స్ తీసుకోవడానికి కండిషన్స్ ఏంటి, అలాగే సెక్యూరిటీ డిపాజిట్ ఎంత చేయాలి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. రూమ్స్ కోసం మనం మొదటగా సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి అయితే వెళ్ళాలి. సిఆర్ఓ ఆఫీస్ అంటే సెంట్రల్ రిసెప్షన్ ఆఫీస్. సో ఇది బాలాజీ బస్ స్టాండ్ నుండి కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత కుడివైపునైతే ఉంటుంది. ఇప్పుడు సమయం 4 గంటలు అవుతుంది. నేను కొంతమందిని అడిగాను రూమ్స్ ఏ టయానికి ఇస్తారని. వాళ్ళైతే 5 గంటలకి ఇస్తారని చెప్పారు. సో నేను కొద్దిగా ముందుగా అయితే వెళ్తున్నాను, ఎందుకంటే క్యూ లైన్లో వెళ్తే త్వరగా రూమ్ దొరుకుతుందని. సో మనం ఇప్పుడు రూమ్ తీసుకోవడానికి కండిషన్స్ ఏంటో తెలుసుకుందాం. మనం రూమ్ తీసుకోవాలంటే మన వద్ద ఆధార్ కార్డ్ జిరాక్స్ లేదా ఒరిజినల్ ఉండాలి. అలాగే మన వయసు 22 సంవత్సరాలు నిండి ఉండాలి. అలాగే పెళ్ళి కాని అమ్మాయి అబ్బాయికి అయితే రూమ్ ఇవ్వరు. అలాగే ఒకరు వచ్చిన వారికి రూమ్స్ ఇవ్వరు. నేను దాదాపు 2 గంటల సేపు క్యూ లైన్లో ఎదురు చూసిన తర్వాత ఫైనల్గా నాకు రిసిప్ట్ అయితే వచ్చింది. సో నాకు ఇంకా రూమ్ అలాట్ అవ్వలేదు, ఎందుకంటే నాకన్నా ముందు 100 మంది ఉన్నారని చెప్పాను కదా. సో వాళ్ళందరికీ రూమ్ అలాట్ అయిన తర్వాత నాకైతే అలాట్ అవుతుంది. సో నేను ఇంకా అమౌంట్ కూడా ఏం కట్టలేదు. మనకి రూమ్ అలాట్ అయిన వెంటనే మనకి నార్మల్ మెసేజ్ అయితే వస్తుంది, లేదంటే ఇక్కడ మిషన్స్ కూడా ఉంటాయి. ఇక్కడ మన రిసిప్ట్ స్కాన్ చేసామంటే మన రూమ్ డీటెయిల్స్ అయితే డిస్ప్లే అవుతాయి. మనకి రూమ్ అలాట్ అయినప్పటి నుండి 2 గంటల లోపు రూమ్ దగ్గరికి వెళ్ళి చెక్ఇన్ చేయకపోతే మన రూమ్ క్యాన్సిల్ చేసి వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు. ఇప్పుడు సమయం 8 గంటలు అయితే అవుతుంది. దాదాపు 2 గంటల సేపు ఎదురు చూసిన తర్వాత ఫైనల్గా మనకి రూమ్ అయితే అలాట్ అయింది. సో అంజనాద్రి క్వార్టర్స్లో అయితే మనకు రూమ్ వచ్చింది. సో మనం ఇప్పుడైతే వెళ్ళి రూమ్లో అయితే చెక్ఇన్ అవుదాం. రూమ్ అలాట్ చేసే ఆఫీసరు నన్ను ఎంతమంది వచ్చారని అడిగారు. సో 3 వచ్చామని చెప్పారు. ఫ్యామిలీనా అని అడిగారు. అవును ఫ్యామిలీ అని చెప్పాను. సో నాకు 50 రూపీస్ రూమ్ అయితే అలాట్ చేశారు. సో మీరు వచ్చి ఎంతమంది వచ్చారనే దాన్ని బట్టి మీకు రూమ్ అయితే అలాట్ చేస్తారు. మనకి రూమ్ అలాట్ అయినప్పటి నుండి 2 గంటల లోపు రూమ్ దగ్గరికి వెళ్ళి చెక్ఇన్ చేయకపోతే మన రూమ్ క్యాన్సిల్ చేసి వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు. ఇదేనండి సబ్ ఎంక్వైరీ ఆఫీసు. మనం ఇక్కడే అమౌంట్ కట్టాల్సి ఉంటుంది. మనం అమౌంట్ కట్టిన తర్వాత మనం చెక్ఇన్ అయినట్లు కొత్తగా రిసిప్ట్ అయితే ఇస్తారు. ఇదేనండి కొత్తగా ఇచ్చిన రిసిప్ట్. ఇందులో మనం ఏ టైంకి చెక్ఇన్ అయ్యాం, అలాగే మనం కట్టిన అమౌంట్ అయితే ఉంటుంది. అలాగే మనకి ఏ రూమ్ అలాట్ అయిందని కూడా డీటెయిల్స్ ఉంటాయి. సో నేనైతే టోటల్గా 550 రూపీస్ అయితే కట్టాను, ఎందుకంటే రూమ్ రెంట్ 50 రూపాయలు, అలాగే సెక్యూరిటీ డిపాజిట్గా 500 అయితే కట్టించుకున్నారు. సో నేను రూమ్ ఖాళీ చేసి ఇక్కడ రిపోర్ట్ చేసిన తర్వాత నాకు 500 రూపాయలు అయితే రిటర్న్ వస్తాయని చెప్పారు. రూమ్ కీస్ అయితే కొద్దిగా ముందుకెళ్ళిన తర్వాత మెయింటెనెన్స్ రూమ్ ఉంటుంది, అక్కడైతే కీ తీసుకోవాలని చెప్పారు. ఈ బిల్డింగ్లోనే మనకి రూమ్ అయితే అలాట్ అయింది. సో మనం లోపలికి వెళ్ళి రూమ్ ఎలా ఉందో చూద్దాం రండి. రూములకు వచ్చిన వెంటనే మనకు 2 మంచాలు అయితే ఉన్నాయి. అలాగే చూసుకోవడానికి ఒక అద్దం కూడా ఉంది, ఒక ఫ్యాన్ కూడా ఉంది, ఒక లైట్ ఉంది. మనకి పక్కనే కబోర్డ్ కూడా ఉంది. బ్యాగ్ అలాగే బట్టలు ఏమైనా పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. చూడండి ఇంకొక రూమ్ కూడా ఉంది. ఇక్కడ ఫ్యాన్ అయితే లేదు, ఒక లైట్ అయితే ఉంది. కుడివైపున ఇంకా చిన్న గది అయితే ఉంది. రూమ్లు అయితే చాలా నీట్గా ఉన్నాయండి. చూడండి ఇక్కడ కూడా ఒక కబోర్డ్ అయితే ఉంది. ఏదైనా బట్టలు ఏదైనా బ్యాగులు పెట్టుకోవాలంటే వీలుగా ఉంటుందని. ఇప్పుడు ఫైనల్గా బాత్రూమ్ చూద్దాం రండి ఎలా ఉందో. చూడండి బాత్రూమ్ ఎంత నీట్గా ఉందో. అలాగే హీటర్ కూడా ఉంది. సో 24 అవర్స్ హాట్ వాటర్ అయితే వస్తుంది. నిజంగా చెప్పాలంటే బాత్రూమ్ చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది. ఇది అండి ఫైనల్గా రూమ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. నేను మా ఫ్రెండ్ అయితే ఇద్దరు వచ్చాము. రూమ్ అయితే చాలా అద్భుతంగా ఉంది.
మనం రూమ్కి ఆన్లైన్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం సెక్యూరిటీ డిపాజిట్గా కట్టిన అమౌంట్ అయితే మనం వెకేట్ చేసిన తర్వాత డైరెక్ట్గా మన బ్యాంకుకి అయితే వస్తుంది. ఇప్పుడు సమయం 8 గంటలు అవుతుంది. నేనైతే రూమ్ ఖాళీ చేయబోతున్నాను. కీస్ అయితే మెయింటెనెన్స్ వాళ్ళకి ఇచ్చేసాను. సో నేను ఇప్పుడు సబ్ ఎంక్వైరీ ఆఫీస్లో వెళ్ళి రిపోర్ట్ చేసి తర్వాత అయితే ఇంటికి వెళ్తాను. నేను సబ్ ఎంక్వైరీ ఆఫీస్లో రిపోర్ట్ చేసిన తర్వాత 10 నిమిషాల లోపే నా 500 రూపాయలు అయితే రిటర్న్ వచ్చేసాయి. తిరుమల దేవస్థానం వారు వచ్చే భక్తుల కోసం 50 రూపాయలు 100 రూపాయల రూమ్స్ ఇవ్వడం చాలా మంచి విషయంగా అనిపించింది. సో చాలామంది